మీలో ఎంతమందికి నామినేషన్స్ అబ్బా వీళ్ళు కరెక్ట్ పాయింట్ అడిగారు అని మీలో ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. సో అయితే నిన్న నామినేషన్స్ పాత పగలన్నీ తీర్చుకోవడానికి ఎక్స్ కంటెస్టెంట్లకి మరో అవకాశం ఇచ్చారు బిగ్ బాస్ అని అయితే నాకు అనిపించింది అనమాట. అందరు నామినేషన్స్ ఒక ఎత్తు అయితే శ్రీజ నామినేషన్ ఏమన్నా ఉంది, అసలు తను నామినేషన్కి వచ్చానన్న విషయం మర్చిపోయి మాధురి గారితో డిఫైన్ చేసింది. అబ్బా నిజంగా ఆమె మాధురి గారు నోరెత్తకుండా చేసింది. దమ్ము శ్రీజ అనే పేరుకి న్యాయం చేసిద్ది అబ్బా శ్రీజ అనైతే నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే నువ్వు తప్పు అంటే తప్పు అని చెప్పిద్ది, నువ్వు కరెక్ట్ అంటే ఎంతమంది వచ్చినా కూడా స్టాండ్ తీసుకొని మాట్లాడిద్ది. అలాంటి క్యారెక్టర్ దమ్ము శ్రీజది. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని అయితే నాకు అనిపించింది అనమాట. సో కళ్యాణ్ పడాలకు కూడా బాగా పాయింట్స్ పెట్టింది. అండ్ ఎవరు ఏమనుకుంటున్నారు, లోపల ఏమనుకుంటున్నారు అని కాదు, బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి హింట్ అయితే ఇచ్చేసింది కళ్యాణ్కి. సో ఇక్కడ నుంచి కళ్యాణ్ గేమ్ ఏమన్నా చేంజ్ అయిద్దేమో, ఏమన్నా చూద్దాము. అని ఇలా అన్నది తనుజ విషయంలో, నామినేషన్ విషయంలో ఎవరిది ఒప్పు ఎవరిది కరెక్ట్ అని చూసుకునేటట్టయితే టాయ్స్ విషయంలో తప్ప తనుజది తప్పు అని అయితే నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ టాయ్స్ విషయంలో మనం చూసాము, తల ఇలా అన్నాడు, చాలా వీడియోస్ అయితే వచ్చాయి. సో అది అక్కడ ఇమాన్యుల్ అనేదే తప్పు. బట్ మిగతా పాయింట్స్ అన్నీ తనుజకి కరెక్టే అని అయితే నాకు అనిపించింది. సో నిజంగా ఇమాన్యుల్ అనేది తనుజ బాండింగ్ చాలా బాగుంటుంది, అందరికీ చాలా ఇష్టం ఆ కాంబినేషన్ అనేది, ఆ మాటలు అనేది. బట్ తనుజ అది ఆ హెల్దీ బాండింగ్ అనేది పాడు చేస్తుందని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే తనకి మంచి ఆ సిచ్యువేషన్లో మంచి అనిపిస్తే మంచి అని చెప్పిద్ది, తనకి చెడు చేసినా కూడా వాళ్ళు మంచి అంటే మంచి అని చెప్పిద్ది. ఒకవేళ మంచి చేసినా ఆ సిచ్యువేషన్లో వాళ్ళని బ్యాడ్ చేసిద్ది అనమాట. సో తనుజ ఇలాంటి బిహేవియర్. అండ్ అలానే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ లేకుండా తనుజ ఏ గేమ్ ఆడలేదు అని మీలో ఎంతమంది అనుకుంటారో కామెంట్ చేసేయండి. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే అదనమాట. సపోర్ట్ లేకుండా ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు తనుజ గేమ్ అయితే ఆడలేదు. ఇక మీదట ఆడుతుందా ఆడదా కూడా మరి చూద్దాము. సో నిజంగా కళ్యాణ్ లైవ్లో చూసినట్టయితే కళ్యాణ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, నీకు ఇమాన్యుల్ అన్న అంతగా నిలబడ్డాడు, ఇమాన్యుల్ అన్న అంతగా సపోర్ట్ చేశాడు, ప్రతి టాస్క్లో తనుజనే గెలవాలని చెప్పేసి తను ఎన్నోసార్లు ట్రై చేశాడు, అయినా కూడా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకు ఎప్పుడు సపోర్ట్ చేశాడు, నాకు ఎప్పుడు నిలబడ్డాడని చెప్పేసి కళ్యాణ్ మాట కూడా తీసుకోకుండా తను ఒప్పుకోవట్లేదు అనమాట. మీలో ఎంతమంది నా ఒపీనియన్ ఉన్నట్టయితే ఇమాన్యుల్ అనేది టాయ్స్ విషయం తప్ప ప్రతి పాయింట్ తనుజ విషయంలో కరెక్టే చెప్పాడు అని అనిపిస్తే కామెంట్ చేసేయండి.